తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 3 విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీలలో ఎన్నికలు జరగనుండగా తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమయ్యారు. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? సర్పంచ్గా పోటీ చేయాలంటే అర్హతలు, కావాల్సిన పత్రాలు ఏంటి అంటే, గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే సదరు వ్యక్తి గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. అందుకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం. పోటీ చేయాలనుకునే అభ్యర్థి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు అవసరం. రిజర్వ్ చేసిన స్థానాలలో సంబంధిత రిజర్వ్డ్ అభ్యర్థులకే అవకాశం లభిస్తుంది. అందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. ఇక మహిళలు వారికి రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరీలో జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు. ఇక 2 పిల్లలు నిబంధన ఎత్తివేయడంతో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయడానికి అర్హులే.